గత నెల 30వ తేదీన కాకినాడ టిట్కో గృహాల్లో జరిగిన హత్య కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ తెలిపారు. మృతుడు గుడాల చంద్రశేఖర్ తండ్రి గుడాల వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి లావణ్య, లోవరాజు అనే వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. ముద్దాయిలకు న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారని సిఐ సునీల్ కుమార్ తెలిపారు. గుడాల వెంకన్న ఏజ్ వచ్చి 55 years, ఇతను వచ్చి చిన్నమల్లము, వెనుగొండ మండలం. అయితే వీళ్ళ అబ్బాయి కనిపించడం లేదని 29th నాడు మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. తన కుమారుడైన చంద్రశేఖర్కి నరేంద్రపురం చెందిన లావణ్య ఆమెతో కొంతకాలం నుంచి సాన్నిహిత్యం ఉందని, దాని నిమిత్తము తన కుమారుడు కాకినాడ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు, రాత్రికి ఇంటికి రాలేనట్టు తిరిగి కంప్లైంట్ చేయగా అతను వచ్చి C28F7 అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కుమారుడు ఆచే గురించి కనుక్కొని ఆ లావణ్య అక్కడ ఉన్నారని తెలుసుకుంటే అదే ఇంట్లో బెడ్రూమ్లో ఎవరైతే చంద్రశేఖర్ అంటున్నామో ఆయన చనిపోయి మర్డర్ చేసి పడి రక్తపడలో ఉన్నాడు. దాని నిమిత్తం వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క లావణ్య అనే ఆమెకి ఇక్కడ ఉండడానికి ప్లస్ ఆమెకి ఎవరితో సంబంధం ఉందా అనే దాని మీద దర్యాప్తు చేయడం జరిగింది. ఆమెకి అంటే ఈ మర్డర్ ఒక్కడి వల్ల జరిగింది కాదు, వేరే వాళ్ళ సహాయం ఉంటే కానీ ఇంత పెద్ద మర్డర్ జరగడన్న ఉద్దేశంతో మేము దర్యాప్తు ప్రారంభించాము. దానిలో భాగంగా ఈ యొక్క లావణ్యని మేము పట్టుకోవడం జరిగింది. ఆమెను ఇంటరాగేషన్ చేయగా ఆమెతో పాటు తనకి ఓదూరి లోవరాజు అనే ఆర్టీసీ డ్రైవర్ కూడా సహకరించినట్టు, ఎందుకంటే ఈ గుడాల చంద్రశేఖర్కి అప్పుడప్పుడు మీకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు ఇచ్చే క్రమంలో ఆ డబ్బులు ఇస్తానని చెప్పి ఇక్కడ పిలిపించినందుకు గాను వాళ్ళిద్దరు ప్లాన్ ప్రకారము ఎవరైతే మృతుడు ఉన్నాడో గుడాల చంద్రశేఖర్ని ఇక్కడ ఇంట్లో తీసుకొచ్చి అక్కడ ఉన్న ఒక పప్పు గుత్తు మరియు ఐరన్ రాడ్తో తల మీద కొట్టడంతో అతను చనిపోయాడు. ఆ రక్తంలో బాడీని అక్కడ పెట్టేసి వీళ్ళు బాడీని షిఫ్ట్ చేయడానికి చూశారు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వీళ్ళిద్దరూ ఎస్కేప్ అవ్వడానికి చూస్తుంటే మేము పట్టుకొని అరెస్ట్ చేయడం, కోర్టు పంపించాం. కోర్టు వారు వాళ్ళిద్దరికి కూడా 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. కేసు దర్యాప్తులో ఉంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడి ఒక పిరికిపంద చర్య అని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభంపై గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వంలో కాపు ఉద్యమం చేస్తున్న సమయంలో ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపైన నానా దుర్భాషలాడి పోలీసులు కూడా ఆడవారని కూడా చూడకుండా దుర్భాషలు ఆడిన సంఘటనలను గుర్తు చేశారు. ఫలానా తాలూకా వ్యక్తిని ఫలానా పార్టీ జెండా మోసినవాడని ఇంటి మీదకు వచ్చి రచ్చ చేశాడు. ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది, లా అండ్ ఆర్డర్ను ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది? నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ సంఘటన మీద బాధ్యత తీసుకుని వ్యవహరిస్తారా లేదా? మీరు ఈ సమాజానికి ఎటువంటి పరిపాలన అందిస్తున్నారు అని మార్గాని భరత్ కోపంతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పంచాయతీకి సర్పంచ్ చేశారండి చెప్తున్నాను.
కర్నూలు జిల్లా ఉన్నట్టుంది ఈ ఎంపీపీలు జడ్పీటీసీ వాళ్ళు విజయవాడ కార్పొరేట్లో పెట్టుకున్నారు. ఫీల్డ్లో ఆయన తీసుకుంటున్నారే ఉంటాం మీరే మర్చిపోతారు. ఈరోజు గౌరవనీయులు ముద్రగడ్డ పద్మనాభం గారిని మర్యాదపూర్వకంగా కలవడము, అదేవిధంగా వారిని కూడా పరామర్శించడం కూడా జరిగింది. మొన్న ఒక పిరికి పంద చర్య కింద భావిస్తూ ఉన్నాము. ఎంతో పెద్ద వ్యక్తులు, గౌరవనీయులు, పెద్ద మనుషుల్ని ఈ రకంగా అగౌరవపరిచే కార్యక్రమం, ఆయన పైన దాడి చేసే కార్యక్రమము ఒక పిరికి పంద చర్యగా అభివర్ణిస్తూ ఉన్నాము. దీన్ని ఇమీడియట్గా తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా స్పందించాలి. ఇప్పుడు ఒక పెద్ద మనుషుల పైన ఈ రకమైన చిల్లర పనులు చేయిస్తూ ఉంటే వీరు ఎందుకు స్పందించట్లేదు ఒకటే అర్థం కావట్లేదు. మరి 1988లో కాపునాడు ఉద్యమం చేసినప్పుడు కొన్ని లక్షల మందితో ప్రజలు స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలు, అటు కాపులే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి బ్రహ్మరథం బట్టి మరి అంత పెద్ద మనిషి కింద ఉన్న వ్యక్తిని ఎవరో చిన్న చిన్న కుర్రోళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఈ రకంగా దాడి చేసే కార్యక్రమం చేస్తూ మరి చేస్తూ ఉన్నారని అంటే అసలు కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు. గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగినాయి. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రకంగా దుర్భాషణలాడి కుటుంబ సభ్యులను కూడా వదలకుండా మహిళల పైన కూడా ఏ రకంగా పోలీసుల చేత దుర్భాషణలు ఆడించిన సందర్భాలు కూడా ఎవరు కూడా మర్చిపోలే. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు అసలు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించామరా బాబు అని తలలు పట్టుకునే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మొన్న పండగకి క్లియర్గా అర్థమైపోయింది. సంక్రాంతి పండగకి ఎప్పుడు కలకలలాడుతూ ఉండేది. కరోనా టైంలో కూడా ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేది. అంటే జగనన్న ఏదో పథకం పేరు చెప్పి డబ్బులు ప్రజలకి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉండేది. మరి వీళ్ళు వచ్చి 9 నెలలు అవుతూ ఉంటే వ్యాపారస్తులు విలవిల్లాడిపోతూ ఉన్నారు. ప్రజలు కూడా చేతుల్లో ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు. డైలీ ఫైనాన్స్లు, డైలీ కలెక్షన్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఫీజులు మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి, హాల్ టికెట్లు ఇవ్వాలని అంటే ఫీజులు కట్టాల్సిన పరిస్థితులు. మరి గతంలో విద్యా దీవెన, వసతి దీవెన అని ఎన్ని వేలైతే అన్ని వేల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేసేవారు. మరి ఇవాళ ఏది కనబడట్లా. నిజంగా కూడా ప్రజలు కూడా తలలు పట్టుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఇప్పటికైనా ఒకటే అంశం చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ నాయకులపైన, కార్యకర్తలపైన దాడులు చేస్తూ ఉన్నారు. అంటే నేను ఒక్కటే అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అంటే దాడులు ఎందుకు చేస్తున్నారు? రేపు ప్రజల దగ్గర నుంచి తిరగబడే పరిస్థితులు కనబడతాయి. ఎందుకంటే పథకాలు ఇవ్వకపోతే ప్రజలు కూడా రోడ్ల మీదకి వస్తారు. దానికి ముందుగా ఈ రకమైన వార్నింగ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని నిర్బంధిస్తూ వాళ్ళని అరెస్టులు చేస్తూ లేకపోతే పెరిగిపంద చర్యల కింద ఈ రకంగా దాడులు చేసే కార్యక్రమం చేస్తే ఏదైనా నొక్కే కార్యక్రమం చేస్తే అవుతుందని మీరు అనుకుంటున్నారా ఏంటో అర్థం కావట్లేదు. ఇవాళ అంత టెక్నాలజీ ఇంకా ముందుంది. ఖచ్చితంగా ప్రజలకు అందరికీ ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిజస్వరూపం ఏంటనేది పూర్తి స్థాయిగా అర్థమైంది. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీరిద్దరూ కూడా స్పందించి ముద్రగడ్డ పద్మనాభం గారి పైన జరిగిన, వారి ఇంటిపైన జరిగిన దాడికి ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరూ కూడా స్పందించి దీన్ని నైతిక బాధ్యత వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగ్గంపేటలోని నెహ్రూ కాలనీ వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం నందు కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గురువారం లక్ష పత్రి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకుడు పురాణ పండ శేషసాయి శర్మ ఆధ్వర్యంలో సుమారు 9 మంది వేద పండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పురాణ పండ శేషసాయి శర్మ మాట్లాడుతూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం కృతికా నక్షత్రం సందర్భంగా స్వామివారికి ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ స్వామివారిని 2019వ సంవత్సరం ఫిబ్రవరి 20న స్వామి విగ్రహం స్థాపించడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ప్రతి మంగళవారం స్వామివారికి ఉద్యోగం, సంతానం, వ్యాపారం, కోర్టు సమస్యలకు పూజలు చేస్తున్నామని, ఆ పూజలకు ప్రతిఫలం లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తరిగిపోని ధనం ఐశ్వర్యం ఇంట్లో కావాలంటే ప్రతినిత్యము ఎవరైతే ఆవునితో పరమశివుడికి అభిషేకం చేస్తారో వాళ్ళకి రుణబాధలు ఉండవు. అప్పు చేసే పరిస్థితి పరమేశ్వరుడు మనకి ఇవ్వడం. ఎప్పుడు ధనము మనకి లోటు లేకుండా ఉండాలంటే నిరంతరం. జగ్గంపేట గ్రామంలో నెహ్రూ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం నందు కొలువై ఉన్నటువంటి సంతాన కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి స్వామివారి యొక్క జన్మ నక్షత్రము కృతికా నక్షత్రం సందర్భంగా గత సంవత్సరము మాఘమాసం నుండి మొదలుపెట్టి ప్రతి నెల కూడా కృతికా నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం అర్చన చేయడం జరుగుతోంది. మాఘమాసము పూర్తి చేసుకుని ఏడాది పూర్తి చేసుకుని మొదటి వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి కృతికా నక్షత్రం సందర్భంగా ఈరోజు జగ్గంపేట గ్రామం నెహ్రూ కాలనీలో లక్ష్మీ గణపతి దేవస్థానం నందు కొలువై ఉన్నటువంటి సంతాన కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి లక్షపత్రి పూజా కార్యక్రమము ఉదయం 9 గంటలకు గణపతి పూజ మహాన్యాసము, స్వామివారికి ఏకాదశవార రుద్రాభిషేకము కార్యక్రమం ప్రారంభమైనది. భక్తులచే ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క స్వామివారి యొక్క విశిష్టత ఏంటి అంటే సంతానము, వివాహము, విద్య, ఉద్యోగము, రుణబాధ, కోర్టు సమస్యలు తదితర సమస్యలకు స్వామివారికి 9 మంగళవారములు అభిషేకం చేయించుకున్న వారికి వారి యొక్క కోరిక నెరవేరుతుంది. యొక్క స్వామివారిని 2019లో ఫిబ్రవరి 20వ తారీఖున ప్రతిష్ఠ చేయడం జరిగినది. అప్పటి నుంచి కూడా స్వామివారి దగ్గరికి వచ్చి ఎవరైతే ఏ యొక్క కోరిక అయితే కోరుకున్నారో ఎవరు కూడా బాధపడకుండా వెనక్కు తిరిగి వెళ్లకుండా వారి యొక్క కోరిక తప్పనిసరిగా నెరవేరుతున్న భక్తులు చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క కృతికా నక్షత్రం స్వామివారి యొక్క జన్మ నక్షత్రము. అందు కారణం చేత స్వామివారికి ఈ యొక్క కృతికా నక్షత్రం రోజున ప్రతి మాసము కూడా విశేషంగా కృతికా నక్షత్రం రోజున అభిషేకం చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రము స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమము, తదితర నీరాజన మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి ఆశీర్వచనంతో ఈ యొక్క కార్యక్రమము ముగియనుంది. మరి వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. గత నెల 30వ తేదీన కాకినాడ టిట్కో గృహాల్లో జరిగిన హత్య కేసులో 2 అరెస్ట్. మృతుడి తండ్రి గుడాల వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడి ఒక పిరికి పంద చర్య. ఈ సమాజానికి ఎటువంటి పరిపాలన అందిస్తున్నారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి మార్గాని భరత్ రామ్. ఎంఎస్ఎంఈ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి. కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.